ఓటు హక్కు వినియోగంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అలాగే ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తోంది. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. దేశ భవిష్యత్తు నిర్ణయించేది మీరే. ఎలా అంటారా? మనం ప్రయాణించాల్సిన బస్సు, రైలు తప్పిపోతే కాస్త ఆలస్యమైన గమ్యస్థానం చేరుకోవచ్చు. అదే ఓటు వేయకపోతే మళ్ళీ 5 ఏళ్ల దాకా అవకాశం కోల్పోయినట్లు. మనది ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేస్తే 5 ఏళ్లు నిర్లక్ష్యానికి గురవుతాం. ఒక్క ఓటు తేడాతో ఎన్నో సంచలనాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వాలు కూలిపోయాయి, ఎందరికో అధికారాలు దూరమయ్యాయి, చేతికి అంది వస్తాయన్న అవకాశాలు రాకుండా పోయాయి. మనం చరిత్రలో కొన్ని నిజాలు చూసుకున్నట్లయితే 1999లో ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి అధికారం కోల్పోయాడు. ఒక్క ఓటు తేడాతో ఆంగ్లంపై గెలిచి హిందీ మన దేశ జాతీయ భాషగా గుర్తింపు పొందింది. 2008లో రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు సిపి జోషి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాడు. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి పదవి వరించేది. 1776లో అమెరికాలో ఒకే ఒక్క ఓటు తేడాతో జర్మన్ కు బదులుగా ఇంగ్లీష్ అధికార భాష అయింది. 1714లో ఒక్క ఓటు తేడాతో చింగ్ జాగ్వన్ ఇంగ్లాండ్ లో పీఠమెక్కాడు. 1800లో థామస్ జాస్పరస్, 1824లో జాస్విన్స్ ఆడమ్స్, 1876లో రూథర్ఫర్డ్ జేమ్స్ ఎలక్టర్ కాలేజీల్లో ఒకే ఒక్క ఓటు తేడాతో అమెరికా అధ్యక్షులుగా పదవులు అలంకరించారు. 1923 నవంబర్ 8న జర్మనీలో నాజీ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు తేడాతో ఆడల్ఫ్ హిట్లర్ చేతిలో ప్రత్యర్థి ఓడిపోయాడు. లేదంటే ప్రపంచ చరిత్ర మరో విధంగా ఉండేదేమో. మీకున్న ఒక్క ఓటుకు అంతటి శక్తి ఉందేమో. నీ ఒక్క ఓటే సంచలనం సృష్టించవచ్చు. అభివృద్ధి చేసేవారికి ఓటు వేయండి. మీ భవిష్యత్తును మీరే మార్చుకోండి.